మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి మంద జ్యోతి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 27న జరిగే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గాల నుండి డిఎస్సీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా తెలిపారు. గెలిచిన తర్వాత పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వారి తరపున శాసనమండలిలో తన వాణిని బలంగా వినిపిస్తానని తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి మందా జ్యోతి గారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ యొక్క ఆలోచన, ఈరోజు సామాన్య జీవితం గడుపుతూ ఇలా ప్రజాసేవకు అంకితమైనటువంటి ఒక దళిత బిడ్డ, ఈరోజు ఓ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డగా ఇలా అనేక ధర్మ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రకుల పేదల కోసం పనిచేస్తున్నటువంటి అభ్యర్థిగా, రాష్ట్ర నాయకురాలిగా పనిచేస్తూ ఈరోజు తన యొక్క వైద్య వృత్తిలో కూడా ప్రజాసేవను చేస్తూ ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించి ఎంతోమంది పేదలకు సేవలు చేస్తూ ఆ సేవ ద్వారా మరింత ఈ సమాజానికి మేలు చేయాలన్న ఒక సదృక్పథంతో ఈరోజు ఈ ఎన్నికల బరిలో నిలవడం జరుగుతుంది. ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మందజ్యోతి అనే నేను బరిలో ఉన్నాను. నేను గత కొద్ది సంవత్సరాలుగా ధర్మ సమాజ్ పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నాను. నా యొక్క సేవలను విద్యారంగంలో కావచ్చు, ప్రజలలో పడుతున్నటువంటి ప్రతి కష్టంలో పడుతున్న ప్రతి విషయాన్ని నా సొంత విషయంగా తీసుకొని పరిష్కరిస్తున్నా. కాబట్టి నా యొక్క పనితనాన్ని సార్ గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధినేత డాక్టర్ విశారదన్ సార్ గారికి కూడా ప్రత్యేక జై భీమ్లు. ప్రజలలో పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరికి మరియు వికలాంగులైనటువంటి